కడప జిల్లా బద్వేల్లో డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 9 మంది కేటుగాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుండి ఏటీఎం, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేశారు. ఎఫ్ఐఆర్ నకిలీ వీడియోలతో బెదిరిస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు సీనియర్ అడ్వకేట్ పివిఎన్ ప్రసాద్. తన నుంచి పలు దఫాలుగా 22 లక్షలు వసూలు చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారు. కాంబోడియా, మయన్మార్, ఇతర దేశాలతో ఉంటూ స్కామ్ కు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. 5,50,000 వరకు మనమే ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఫోన్స్, ఏటీఎంస్, సిమ్ కార్డ్స్, ల్యాప్టాప్స్, వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది మోడస్ ఆపరెండి చూస్తే చాలా ప్రొఫెషనల్ అన్నారు. ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 6 మెంబర్స్ ఇంతకు ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్న ఇన్వెస్టిగేషన్, ఎనీ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఎన్ఐఏ ఉండొచ్చు, నోబడీ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు. దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్. పోలీస్